తిరుత్తణి నుంచి స్టార్ట్ అయిపోయామండి. తిరుత్తణి నుంచి ఏకాంబరేశ్వర్ టెంపుల్ 39 కిలోమీటర్స్ ఉంది. ఏకాంబరేశ్వర్ టెంపుల్కి వచ్చేసామండి. పార్కింగ్ ముందరుందా? ఇదే కదా రాజగోపురం. ఏకాంబర్నాథ టెంపుల్ ఇక్కడ తీస్తున్నా. కార్ పార్కింగ్ ఇక్కడ లోపల పెద్దగా ఉన్నట్లుంది. దేశంలో ఉన్న అతిపెద్ద రాజగోపురాలలో ఇది ఒకటండి. ఈ రాజగోపురం ఎత్తు 192 అడుగులు. ఇది అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. ఏకాంబరనాథ స్వామి టెంపుల్ అనేది మన ఈశ్వరుని పంచభూత లింగాలలో ఇది ఒక పృథ్వీలింగము. అందులో పార్వతీదేవి ఇసుకతో తయారు చేసి స్వామిని పూజించింది. ఈ స్వామి అయితే చాలా పవర్ఫుల్. ముల్లోకాలు అంతా చీకటిమయం అయిపోయినాయి. అప్పుడు తన తప్పు ఎందుకు వచ్చిందంటే, ఒకసారి పార్వతీదేవి స్వామివారికి శివుడికి కళ్ళు మూసిందంటండి. కళ్ళు మూస తన కళ్ళే సూర్యచంద్రుడు అని చెప్పేసి స్వామి చెప్పగా వెంటనే ఆమె తీసివేస్తుంది. కానీ మూసింది కొద్ది క్షణాలే అయినా కానీ ప్రపంచమంతా చీకటి అయిపోతుంది. అప్పుడు పార్వతీదేవి చింతించి తన ధర్మలోపానికి చింతించి ఆమె కాంచీపురానికి వచ్చేసి అక్కడ కంపానది తీరాన ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో స్వామివారి లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేస్తుందంటండి. కానీ అమ్మవారిని పరీక్షించడానికి శివుడు కంపానది తీరంలో ఒక పెద్ద వరదను సృష్టిస్తాడు. అప్పుడు అమ్మవారు ఆ శివలింగాన్ని మన తన గుండెలకు హత్తుకొని కూర్చొని నిశ్చలంగా కూర్చొని అమ్మవారైతే అట్లే కూర్చొని ఉండిపోయింది స్వామివారిని పట్టుకొని. అప్పుడు ఆ వరద ఉధృత అనేది తగ్గిపోయిందంటండి. అప్పటి నుంచి కూడా స్వామివారికి పృథ్వీలింగం అని ఆ లింగం ఈ స్వామివారిని పూజించబడిందండి. ఇక్కడ స్వామివారికి ఎదురుగా గర్భగుడికి ఎదురుగానే ధ్వజస్తంభం ఉందండి. ఇక్కడ మేము లోపలికి వచ్చేసామండి. ఇక్కడ పూజా సామాగ్రి కూడా అమ్ముతున్నారు. తర్వాత లోపలైతే చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్వామివారి గుడికి ఎదురుగా ధ్వజస్తంభము. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళు మొత్తము ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగిస్తున్నారండి. ఇక్కడ మన సైడ్ అయితే దీపాలు వెలిగిస్తేనే తప్పు అన్నట్లుగా ఎవరు అంత ఇది చేయరు. ఇక్కడ ప్రతి స్తంభం దగ్గర కూడా దేవతామూర్తులు చెక్కారు చూడండి. చాలా అంటే చాలా. ఇక్కడైతే అమ్మవారు బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు. ఇక్కడ కూడా ఒక అమ్మవారే అండి, దేవతామూర్తి. చాలా బాగుంది అమ్మవారు అయితే. ప్రతి స్తంభంలో కూడా దేవతామూర్తులను చాలా అద్భుతంగా చెక్కారు చూడండి. పైన అయితే దక్షిణామూర్తి స్వామివారు. స్వామి అయితే చాలా పవర్ఫుల్ అండి. విద్యకు విద్యార్థుల విద్యకు అన్నిటికీ కూడా ఇక్కడ విఘ్నాలను నశింపజేసే గణనాథుడు కూడా ఉన్నాడు చూడండి. చాలా అద్భుతంగా ఉన్నారు. ప్రతి ఒక్క స్తంభానికి ఒక దేవతామూర్తిని చాలా చాలా అంటే అద్భుతంగా చెక్కారు. చూస్తుంటే అసలు 2 కళ్ళు కూడా చాలవు. ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పెద్ద అంతా ప్రతి ఒక్క స్తంభము ఒక స్తంభంలో ఒక డిజైన్ ఒక స్తంభంలో ఉండదండి. తర్వాత మేము కూడా ఇక్కడ స్వామివారికి దీపాలు వెలిగిస్తున్నామండి. గుడికి వచ్చిన చోట అయితే ప్రతి చోట మేమైతే దీపాలు వెలిగించామండి. ఎందుకంటే చాలా అంటే చాలా మంచిది. ఇంత పుణ్యక్షేత్రంలో దీపాలు వెలిగించడం అనేది చాలా చాలా మంచిదండి మనకి.
ఇక్కడ ప్రతి చోట కూడా దీపాలు అనేటివి ఇక్కడ వాళ్ళే మనకు కొనుక్కోవడానికి అక్కడ షాపులు కూడా పెట్టారండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి చోట కూడా స్వామికి అయితే నేను బయట నుంచే దీపం కూడా చూపిస్తున్నానండి. గర్భగుడి ఎదురుగానే ఉంది చూడండి స్వామివారి గుడి. ఇక్కడ నుంచే బయట నుంచే స్వామివారికి దీపాలు చూపించి అక్కడ పెట్టేస్తున్నాను. మన సైడ్ అయితే అసలు దీపాలు పెడుతుంటే ఇక్కడ పెట్టొద్దండి అని అంటారు. కానీ ఇక్కడ ప్రతి చోట వాళ్ళే మనకు ఇస్తున్నారు, దీపాలు వెలిగించండి ఇక్కడ అని చెప్పేసి వాళ్ళే మనకు అమ్ముతున్నారండి అక్కడ. మేము ప్రతి చోట కూడా దీపాలు తీసుకొని, నేనైతే ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళానండి. దీపాలు, ఒత్తులు, నూనె అన్నీ తీసుకొని వెళ్ళాను. గర్భగుడి అయితే ఇక్కడ ఎదురుగానే ఉందండి. లోపల అయితే చూడండి ఎంత నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడో స్వామికి ఎదురుగా. లోపలికి అయితే కెమెరా అలో లేదండి, ఇక్కడ దాకానే ఉంది. అందుకే నేను ఇక్కడ దాకానే చూపిస్తున్నాను. ఇట్లా ఎదురుగానే స్వామి ఉంటాడు లోపల, ఏకాంబర నాగేశ్వర స్వామి. తర్వాత కొల్లని పక్కనే ఇక్కడ కోనేరు అయితే పక్కనే ఉందండి టెంపుల్. గర్భగుడికి వెళ్ళే దారిలో మనకు అక్కడ గర్భగుడి ముందరనే ఎడమ చేతి వైపుగా అయితే 3000 అమ్మవారు అప్పట్లో 3500 సంవత్సరాల నాటి చెట్టు కాండం, తపస్సు చేసిన చెట్టు కాండం అయితే మనకు కనిపిస్తుందండి. ఆ కాండంనైతే అద్దంలలో పెట్టేశారండి, మనకు బయట నుంచి కనిపిస్తుంది. చాలా చాలా సంతోషం అనిపించింది మాకైతే నిజంగా. అక్కడి నుంచి మేము ఇంకా కొద్దిగా దూరం వెళ్ళామండి. కొద్దిగా దర్శనం అయితే చాలా బాగా అయింది. దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిగా దూరంలో మళ్ళీ ఒక స్వామి అమ్మవార్లది అయితే అద్దాల మండపం కనిపిస్తుందండి. అద్దాల మండపం అయితే చాలా చాలా బాగుంది. లోపల అమ్మవార్లు స్వామివారు అమ్మవార్లు అయితే ఉయ్యాల్లో ఊగుతూ చాలా అద్భుతంగా ఉన్నారు. ఎంతోమంది దేవుళ్ళు కనిపించేలాగా లోపల అద్దాలలో అయితే చాలా మాకు చూసినామండి. చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడి నుంచి కొద్దిగా దూరంలో ఏకాంబరనాథ్ టెంపుల్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో పాండవదత్త పెరుమాళ టెంపుల్ ఉందండి, విష్ణుమూర్తి టెంపుల్. అక్కడికి వచ్చామండి. 1 కిలోమీటర్లే అంతా. ఇక్కడంతా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలోనే టెంపుల్స్ ఉన్నాయి. వాటిని అన్నిటినీ చూపిస్తాను నేను. పాండవ పెరుమాళ్ టెంపుల్. గోవింద నారాయణ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గరుత్మంతుడు, చూడండి ఇది పాండవ పెరుమాళ్ టెంపుల్ అండి. ఇది 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి. స్వామి అయితే లోపలైతే చాలా పెద్దగా ఉన్నాడు. ఆ గోపురం ఎంత ఉందో అంత హైట్ ఉన్నాడు. లోపలికి పోతే అసలు బయట కనిపించడు. లోపల పోయి చూసిన తర్వాత మాకే ఒళ్ళు జల్లు అనింది, అట్లనే అంత పెద్దగా ఉన్నాడు. ఇది టెంపుల్ ఎందుకంటే ఈ కథ ఏంటంటే పాండవులకు దూతగా శ్రీకృష్ణుడు కనీసం 5 ఊర్లైనా వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి అడగడానికి దూతగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దుర్యోధనుడు సేవకులను శ్రీకృష్ణుని మీదకు చంపడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు స్వామి విశ్వరూపం చూపించిన ప్రదేశం అండి. చాలా చాలా పెద్దగా ఉన్నాడు స్వామి అయితే. గోపురం ఎంత పెద్దగా ఉందో లోపల చూస్తే స్వామి కూడా అంతే హైట్, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. మేమైతే చూసిన వెంటనే ఒళ్ళు జల్లుమనింది. చాలా బాగున్నాడు. మీరు కూడా ఖచ్చితంగా కంచికి వచ్చినారంటే ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని అయితే ఖచ్చితంగా సందర్శించాలండి. చాలా చాలా బాగున్నాడు స్వామి అయితే. అసలు చూడాల్సిన స్వామి ఇక్కడైతే స్వామి అయితే ఒక సైడు ఒకటే శిలకు ఒక సైడు విష్ణుమూర్తి, ఒక సైడు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడండి. ఇక్కడికి వచ్చినారంటే కన్నా ఖచ్చితంగా ఈ ప్లేసు సందర్శించండి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. కంచికి వచ్చినారంటే ఇది మిస్ కావద్దండి.
పెరుమాళ్ టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉందండి కైలాసనాథ్ టెంపుల్. అక్కడికి వచ్చాము మేము. చూస్తున్నారు కదండి, అదే టెంపుల్. ఇదే చూడండి కైలాసనాథ్ టెంపుల్. అక్కడ లోపల గోపురం కనిపిస్తుంది కదా, అదే. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి చూడండి, చూపిస్తున్నాను. ఇక్కడైతే అన్ని టెంపుల్స్ 8:30కి అంతా క్లోజ్ చేసేస్తారంట. 8:30 లోపలనే మనం అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ టెంపుల్ ముందర గార్డెన్ ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది 6:30కి. లోపలికి వెళ్తాము. సిక్స్ 6:30కి క్లోజా? 6:30కి క్లోజ్ అంటున్నారండి. నేను త్వరగా వెళ్తున్నాం లోపలికి. చెప్పు. ప్రతి చోట ఒక లోపలికి ఒక విగ్రహము, ఇక్కడైతే స్వామి కైలాసనాథ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ లోపల గర్భగుడిలోకి అయితే కెమెరా అలో లేదు. మేము లోపల వెళ్ళి చూసి వచ్చాము. రూమ్లో చాలా పెద్దగా ఉన్నాడు శివుడు వెనక ఒక రూమ్ చుట్టూ ఒక చిన్న గుహలాగా ఉంటుంది. ఆ గుహ చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చంట. కానీ లోపల ఇరుగ్గా ఉందని చెప్పేసి మేము వెళ్ళలేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా ఈ దర్శనం చేసుకోండి, చాలా మంచిది. ఇక్కడ చూసిన స్వాములు ప్రతి చోట ఇవన్నీ కూడా ఇసుకతో చేసిన విగ్రహాలంటండి. మొత్తం టెంపుల్ మొత్తం ఇసుకతోనే తయారు చేశారు. మొత్తం ఇసుక రాయితోనే చేశారండి టెంపుల్ మొత్తం. నందీశ్వరి చాలా బాగుంది. డే టైం అంటే ఇంకా చాలా బాగా కనిపించేది. చీకటి పడింది ఇప్పుడు బాగా 6:30 అయింది. అరుస్తున్నాయి, ఏదో పక్షులు అరుస్తున్నాయి. మొత్తం గుళ్ళే. గోవిందుడు దయ్యానికన్నా ఇటు
ఇక్కడ 11 చుట్లు తిరుగుతూ అయిపోతుంది. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసాం బయటికి. టెంపుల్స్ అయితే అన్ని టెంపుల్స్ చూడాల్సింది ఇక్కడ కాంచీపురంలో. చారిత్రాత్మకమైనది. మొత్తం ప్రతి టెంపుల్కి ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి టెంపుల్ చూడాల్సిన టెంపులే. కైలాసనాథ టెంపుల్ చూసుకొని మేము కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చామండి. వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత ఉదయానికి అమ్మవారి అభిషేకం కోసం మేము టికెట్ తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చామండి. ఉదయం 10కి స్టార్ట్ అవుతుందంట. 9కి అర్లీ మార్నింగ్ అభిషేకానికి అయితే మాకు దొరకలేదండి టికెట్. 10కి 10 o'clock చేసే అభిషేకానికి అయితే మాకు టికెట్ దొరికింది. 9కి రమ్మని చెప్పారు. ఉదయం మేము అమ్మవారి అభిషేకానికి అయితే వెళ్తాము. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు చూస్తుంటే అమ్మవారు నవ్వుతూ కూర్చోయింది. నేను 2 times ఫ్రీ దర్శనంలో 2 సార్లు దర్శనం చేసుకొని వచ్చేసాను. తర్వాత రేపు ఉదయం అయితే మళ్ళీ దర్శనము. అభిషేకం దగ్గర అయితే అమ్మవారి గర్భగుడిలో 2 hours కూర్చోబెడతారంటండి. నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే అమ్మవారికి ఎదురుగా 2 గంటల సేపు కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉండొచ్చు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక ఇక్కడ అమ్మవారి టెంపుల్కి దగ్గరలోనే ఎంఎం హోటల్ రూమ్, అక్కడ ఎంఎం హోటల్లో రూమ్ తీసుకున్నామండి. నేను రూమ్ చూపిస్తున్నాను. రూమ్ అయితే చాలా బాగుందండి. టీవీ ఉంది, బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్ అంతా చాలా నీట్గా ఉంది. 2200 చెప్పారు పర్ డే. చైరు, ఒక టేబుల్, ఇక్కడ కూడా ఒక టేబుల్ ఇచ్చారు. చెప్పులు పెట్టుకోవడానికి కూడా ర్యాక్ ఉంది. తర్వాత వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. ఓకే, మేము రేపు ఉదయం అయితే బయలుదేరుతామండి అభిషేకానికి. అప్పుడు నేను మళ్ళీ అమ్మవారి టెంపుల్ దగ్గర అంతా చూపిస్తాను. ఈరోజు డే 1 అయితే చాలా బాగా జరిగిందండి. కాంచీపురంలో అమ్మవారి టెంపుల్తో సహా 4 temples అయితే కంప్లీట్ చేసాము. ఉదయం మళ్ళీ అమ్మవారి అభిషేకము, తర్వాత ఇంకా మిగతా టెంపుల్స్ కూడా మేము కవర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఓకే, బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా టెంపుల్స్ ఏవేవి ఉన్నాయనేది నేను చూపిస్తాను. బాయ్.